24వ శ్లోకము. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షేపయతే తిరస్కుర్వన్యేతత్ స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివస్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయో భ్రూలతికయో. శ్రీదేవి తానే సృష్టి స్థితి సంహార తిరోధానములు అనుగ్రహము అనే పంచకృత్యములను నిర్వహింపచేస్తుందని ఈ శ్లోకంలో శంకరులు తెలిపారు. హే భగవతి, క్షణచలితయోహో క్షణమాత్రమే కదలింపబడిన తవ నీ యొక్క భ్రూలతికయోహో తీగల వంటి కనుబొమ్మల యొక్క ఆజ్ఞను ఆలంబ్య అంటే అవలంబించి, దాత అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ, జగత్ అంటే చరాచరమగు జగత్తును, సూతే అంటే సృజిస్తున్నాడు అంటే సృష్టి చేస్తున్నాడు, హరిహి అంటే విష్ణువు, అవతి అంటే జగత్తును పాలిస్తున్నాడు రక్షిస్తున్నాడు అని అర్థము, రుద్రః అంటే రుద్రుడు, క్షేపయతే అంటే ఆ జగత్తును నశింపచేస్తున్నాడు అంటే లయము చేస్తున్నాడు, ఈశః అంటే మహేశ్వర తత్వమైన ఈశ్వరుడు, ఏతత్ అంటే ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను, తిరస్కుర్వన్ అంటే ఉపసంహరిస్తూ అంటే పూర్తిగా మరుగునపరుస్తూ, స్వం అంటే స్వకీయమైన తనదైన, వపురపి అంటే వపు ప్లస్ అపి శరీరమును కూడా, తిరయతి అంటే అంతర్హితము చేస్తున్నాడు అంటే మరుగున పరుస్తున్నాడు, బ్రహ్మాండ ప్రళయము జరిగినదని భావము, సదాపూర్వ అంటే సదా శబ్దము పూర్వమునందు కల, శివ అంటే శివుడు అనగా సదాశివుడు, సర్వం అంటే సమస్తమైన, తత్ ప్లస్ ఇదం పూర్వము చెప్పిన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాత్మకమైన తత్వ చతుష్టమైన జగత్తును అనుగృహ్ణాతిచ అనుగ్రహిస్తున్నాడు అనగా బ్రహ్మాండాన్ని తిరిగి సృష్టిస్తున్నాడని భావము. దేవి క్షణకాలము చలించిన నీ కనుబొమ్మల యొక్క ఆజ్ఞను స్వీకరించి సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు, హరి రక్షిస్తున్నాడు, రుద్రుడు సంహారము చేస్తున్నాడు. ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను మహేశ్వర తత్వమైన ఈశ్వరుడు అంతర్హితము చేస్తున్నాడు. ఈశ్వరుడు తన శరీరాన్ని కూడా సదాశివుని యందు అంతర్హితము చేస్తున్నాడు. ఆ విధంగా బ్రహ్మాండ ప్రళయము జరిగిన తర్వాత సదాశివుడికి బ్రహ్మాండమును తిరిగి ఉత్పత్తి చేయవలనని కోరిక కలుగుతుంది. సదాశివ తత్వస్వరూపమైన సదాశివుడు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరుల తత్వ చతుష్టయముతో కూడిన జగత్తును తిరిగి సృష్టిస్తాడు అంటే అనుగ్రహిస్తాడు. లలితా సహస్రనామాలలో శ్రీదేవికి పంచకృత్య పరాయణ అనే ఒక నామం చెప్పబడింది. అందులో శ్రీదేవి చేయించే పంచకృత్యాలను గురించి ఈ శ్లోకంలో చెప్పబడింది. పంచకృత్యములు అంటే 1 సృష్టి, 2 స్థితి, 3 సంహారము, 4 తిరోధానము, 5 అనుగ్రహము అని 5ంటిని పంచకృత్యములు అంటారు. సృష్టి స్థితి సంహారములను గూర్చి అందరికీ తెలిసినది. తిరోధానము అనుగ్రహం అనే వాటిని గూర్చి తెలుసుకోవాలి. తిరోధానము అంటే 1 రుద్రునిచే నశింపజేయబడ్డ జగత్తులోని మూలతత్వములను సంపూర్ణముగా ప్రకృతిలో లయింపజేసి అవి తమ రూపాల్లో కనబడకుండా మరుగుపరచడము తిరోధానము. జీవులకు తమ స్వరూపము భగవత్ స్వరూపము కూడా తెలియకుండా చేయడము, తెలుసుకోవాలనే కోరిక కూడా కలగకుండా చేయడం అనే పని కూడా తిరోధానమే. అనుగ్రహము అంటే అర్థమేమిటి? 1 సంపూర్ణముగా లయమును పొంది మూల ప్రకృతిలో ఐక్యమైన జగత్ యొక్క మూలతత్వాలను మళ్ళీ సృష్టికి అనుకూలపడేటట్లు చేయడం. 2వది జీవులు తమ స్వరూపాన్ని భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవాలని అనుకునేటట్లు చేయడం కూడా అనుగ్రహమే. శ్రీదేవి ఆజ్ఞ అనుల్లంఘ్యము అంటే దాట శక్యము కానిది. అంటే జగదంబ చెప్పిన పని చేసి తీరాలి ఎవరికైనా అని భావము. లలితా సహస్రనామాల్లో అనుల్లంఘ్య శాసన అనే ఒక నామం ఉంది. దీనికి భాష్యము రాసిన భాస్కర రాయల వారు సౌందర్యలహరిలోని శంకరుల ఈ శ్లోకాన్ని దానికి ఉదాహరణగా ఇచ్చారు. శ్రీదేవి నోటితో చెప్పకపోయినా కనుబొమ్మలతో ఆజ్ఞాపించినా సూచించిన ఆ ఆజ్ఞకు అనుగుణంగానే బ్రహ్మ సృష్టిని, విష్ణువు రక్షణమును, రుద్రుడు సంహారాన్ని చేస్తున్నారు. వివరణము: జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే. ధాత అంటే బ్రహ్మ, జగత్తును సూతే అంటే సృష్టిస్తాడు, హరి అంటే అవతి అంటే విష్ణుమూర్తి పాలిస్తాడు. బ్రహ్మ సృష్టించిన జగత్తును హరి కాపాడతాడు. రుద్ర అంటే కాలరుద్రుడు,
క్షపయతి అంటే నశింపచేస్తాడు. అనగా బ్రహ్మ సృష్టించిన జగత్తును సంహారము చేస్తాడు. ఇవి మూడు త్రిమూర్తుల కృత్యాలు. తిరస్కుర్వన్ ఏతత్ స్వమపి వపురీష స్థిరయతి. ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రులను పూర్తిగా మరుగుపరుస్తాడు. తన శరీరాన్ని కూడా మరుగుపరుస్తాడు. తాను సదాశివునిలో అంతర్హితమవుతాడు. అంటే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రులను తన యందు ఆరోపించుకొని తాను సదాశివ తత్వములో అంతర్భూతమవుతాడు. అదే బ్రహ్మాండ ప్రళయము. సృష్టి అంతా తిరోధానము అయిపోతుంది. దానినే బ్రహ్మాండ ప్రళయము అని పిలుస్తారు. సదాపూర్వ సర్వం తదిదమను గృహాతి చ శివ. సదాపూర్వ అంటే శివ అంటే సదా అనే మాట ముందున్న శివుడు, అనగా సదాశివుడు అని భావము. సదాశివుడు అనుగృహాతి అంటే అనుగ్రహిస్తాడు. అనుగ్రహం అంటే బ్రహ్మాండంను తిరిగి సృష్టిస్తాడని భావం. సదాశివుడు దేనిని అనుగ్రహిస్తాడనగా సర్వం తదిదం అని చెప్పబడింది. ఇదం సర్వం అంటే ఈశ్వరుడు తిరోధానము చేసిన సమస్తాన్ని సదాశివుడు తిరిగి సృష్టిస్తాడని గ్రహించాలి. తవాజ్ఞామాలంబ్య క్షణ చలితయో భ్రూలతికయో. పైన చెప్పిన పంచకృత్యములను శ్రీదేవి ఆజ్ఞను స్వీకరించి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన సదాశివులు చేస్తున్నారు. అంటే సృష్టి స్థితి సంహార తిరోధానములు అనుగ్రహం అనే పంచకృత్యములు శ్రీదేవి ఆజ్ఞ ప్రకారమే సాగుతున్నాయి. బ్రహ్మాదులు శ్రీదేవి యొక్క క్షణమాత్ర చలితమైన భ్రూలతిక నుండి ఆమె ఆజ్ఞను స్వీకరిస్తున్నారు. అంటే ఆమె కనుబొమ్మలతో సైగ చేస్తే వారు ఈ పనులు చేస్తున్నారని భావము. భ్రూలతిక అంటే తీగ వంటి కనుబొమ్మ. ఆమె కనుబొమ్మలు తీగల వలె ఉన్నాయి. బ్రహ్మాదులు చేసే సృష్టి స్థితి సంహారాది పంచకృత్యాలకు శ్రీదేవియే కారణము కాబట్టి ఆమె పంచకృత్య పరాయణ. సదాశివుడు సర్వతత్వములను బీజరూపముగా తనలో లీనము చేసుకుని సర్వసాక్షి అయి ఉంటాడని, పరాశక్తికి ఈ ఐదుగురు ఆజ్ఞానువర్తులని భావం. అమ్మ పంచకృత్య పరాయణ. బ్రహ్మాదుల కృత్యములు అన్నీ అమ్మ శక్తులే. అమ్మ యొక్క ఈ 5 శక్తులు ఋషులుగా భావింపబడి బ్రహ్మాది నామములతో పేర్కొనబడుతున్నారు. ఎక్కుమంది వివరణకర్తలు బ్రహ్మ విష్ణు రుద్రేశానులు సృష్టి స్థితి సంహార తిరోధానములు చేస్తున్నారని, సదాశివుడు శ్రీదేవి కనుబొమ్మల యొక్క ఆజ్ఞను స్వీకరించి తిరిగి సృష్టిని అనుగ్రహిస్తున్నాడని చెప్పారు. శ్రీదేవి ఆజ్ఞతోనే బ్రహ్మాదులు 5 పంచకృత్యాలు చేస్తున్నారని ఇక్కడ చెప్పబడింది. ఇది వ్యాసుడు చెప్పిన పంచకృత్య పరాయణ అనే లలిత సహస్రనామంలోని నామభావానికి సరిపడుతుంది. సౌందర్యలహరి 13వ శ్లోకంలో శ్రీదేవి అపాంగావలోకనము యొక్క మహిమ చెప్పబడింది. కాగా ఈ శ్లోకంలో శ్రీదేవి భ్రూ విలాసము యొక్క మహిమ వర్ణింపబడింది. కనుబొమ్మల కదలికను ఆజ్ఞాసూచకంగా గ్రహించడము లోక ప్రసిద్ధయే. కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రము ఉంటుంది కూడా. శ్లోక పారాయణ ఫలము. భూత ప్రేత పిశాచ అపస్మారాదుల నివారణ. నైవేద్యము తేనె మినపగారెలు నువ్వుల పిండి.